మట్టి కుండలే నీళ్లు కదమ్మా. మట్టి వాసన రాక మల్లెపూల వాసన వస్తాయా? నేనడిగింది ఫ్రిడ్జ్లో నీళ్లు కదే. ఈ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదమ్మా. పెళ్ళైన కొత్తలో లేదన్నావు, ఇప్పటికీ కొనలేదా? ఎప్పటికీ కొనరమ్మా. ఏం పోయే కాలమే? కాలంతో బావగారికి సంబంధం లేదమ్మా. ఆయన నడిచే దారిలోనే అందర్నీ నడవమంటారు. అదే మంచిదని ఒప్పిస్తారు. ఏదో చెయ్యాలి, ఈ ప్లేస్లో గేమ్ ఆడాలి. ఇది మరీ బాగుందమ్మా. ఆయన ఏమైనా మహాత్ముడా ఆయన నడిచే దారిలో నడవడానికి? అయోధ్య లంకకి మాత్రం ఆయనే మహాత్ముడమ్మా, మహానుభావుడు. నన్నీ కొంపలో ఉంచడానికా వాళ్లతో అంతసేపు వాదించావు? టీవీ లేదు, ఫ్రిడ్జ్ లేదు, సెల్ ఫోన్ కూడా లేదు. ఏంటే ఇది, ఇల్లా జైలా? అన్నీ తెలిసే గొప్ప కుటుంబమని నన్ను ఇంటికి కట్టబెట్టావు కదమ్మా. మళ్ళీ ఏదో కొత్తగా మాట్లాడతావేంటి? ఈ దరిద్రాలన్నీ తెలియక నీ గొంతు కోశానని నేనిక్కడికొస్తే గాని తెలియలేదు. పోనీలేమ్మా, ఇప్పటికైనా నా కష్టాలు నీకు అర్థమయ్యాయి. అందర్నీ ఇలా కట్టుబాట్లలో కట్టి పడేస్తుంటే నీ మొగుడేం చేస్తున్నాడే? అన్నయ్య కట్టుబాట్లు పెడుతూ ఉంటే చేతులు కట్టుకుని సరే అన్నయ్య అని అంటున్నారు. అన్నయ్య అంటే అంత గౌరవం మరి. ఆయనకి భక్తుడు, శిష్యుడు, తమ్ముడు అన్నీ ఆయనే. మీ ఆయనకి శత్రువుగా నేను మానుస్తానుగా. ముచ్చటపడి ఎప్పుడైనా మేకప్ వేసుకుందామంటే ఒప్పుకోరమ్మా. సరదాగా సినిమాకి తీసుకువెళ్ళమంటే కూడా వద్దంటారు. ఒక ఆట లేదు, పాట లేదమ్మా. ఇదిగో ఉన్నామా, తిన్నామా, బ్రతుకుతున్నామా, ఇదిగో ఇదే నా జీవితం. అదేంటమ్మా, నా కష్టాలు చెప్తుంటే నీకు నవ్వొస్తోందా? జాలేస్తుందమ్మా. నేనొచ్చాను గదా, ఇక నువ్వు ఇష్టం వచ్చినట్లుందుగానిలే.